తండ్రి నీతి యథార్థత పరిశుద్ధత జీవము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్య. మా కొరకు ప్రాణం పెట్టిన మా దేవ మీకు స్తోత్రాలయ్య. నీ పుణ్య రక్తము చేత ప్రభు, నీ పరిశుద్ధమైన రక్తము చేత ప్రభు నా తండ్రి నాయన మా హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతటిని మీరు తుడిచివేసి ప్రభు, మా చెడ వింకుళ్ళు ద్వేషం అసూయ పగ ప్రభు శరీర నుండి మమ్మల్ని విడిపించి ప్రభు ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రములయ్య. ఇంతవరకు మీరు తోడైన మా తండ్రి అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నారు ప్రభు. మీకు వందనాలు ప్రభు. కూడుకున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభు. మా తండ్రి మా ప్రార్థన ఎంత మా బుద్ధిహీనతను మీరు క్షమించిన రావాల్సిన బిడ్డలందరినీ మీ ఆత్మచేత నడిపించుకురండి ప్రభు. మా తండ్రి మీరు మాతో నుండి సంచరించండి ప్రభు. ఏక మనసుని ఏకాత్మను దయచేయండి. పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మా దేవుడు నీ పవర్ ప్రభు. నిన్ను హత్తుకునే మనసు సేవించే మనసు ప్రభు. మాతో మీరుండి ప్రభు. మీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటే దిన కోడికలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డల మీద మీ ఆత్మను క్రమరించండి. మీ ఆత్మ చేత నడిపించండి. దీవెనకరమైన దినముగా చేయండి ప్రభు. నా తండ్రి మీకు స్తుతులు. యవనస్తురాలు మా సహోదరుని బిడ్డని నాయన సరే నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు. మీ సిరువు చక్కలు మరుగు చేయండి ప్రభు. నా తండ్రి ప్రతి మాట మీరైనట్లుగా ప్రభు నీ వాక్కు శక్తి చేత నింపుమని వేడుకుంటున్నాను ప్రభు. నీ వాక్యాన్ని ప్రభు నాయన మా హృదయాలను నింపుకున్నట్టు ప్రభు. ఎవరికి అవసరమైనదో ప్రభు నాయన మీరు వడ్డించమని వేడుకుంటున్నాను ప్రభు. నాయన చక్కగా పూజించినట్లుగా మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకున్నట్లుగా ప్రభు నాయన మా గృహాలకు నుంచి తీసుకువెళ్ళినట్లుగా ప్రభు మా హృదయాన్ని వెలిగించి నిన్ను బలపరిచే ఆత్మని ప్రభు మా తండ్రి మీరు మాకు సహాయం చేయండి వేడుకుంటున్నా. ఈ దిన ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించండి. మీరు దీవించండి ప్రభు. యోగ్యత అర్హత లేని దాన్ని ప్రభు, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభు నీ పుణ్య రక్తం చేత నన్ను కడగండి ప్రభు. నీ చేతరాలని ప్రభు మా తండ్రి మీకు స్తుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభు. ఇక్కడ నిలబట్టి కూడా యోగ్యత లేని దాన్ని ప్రభు మా తండ్రి నా ప్రభు మీకు స్తుతులు మీకు వందనాలు. మీ శక్తిని నీ బలంను మాటి మొదటికి దయచేయండి. మనసు ఏకాత్మ చేత మమ్మల్ని నింపండి. మీ దోతల సహాయం దయచేయండి. మీరు నాయన మీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభు. నాయన మీ నామాన్ని మహిమపరచుకుని దినకూడికి అంతటిని మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బిడ్డ ఏ స్థితిలో ఉందో ప్రతి బిడ్డని దర్శించి ప్రభు నీ మేలులతో నింపి ప్రభు నాయన మీరు మా నామాన్ని మహిమపరచుకుని కనపరుస్తున్న బలమైన విశ్వాసం మాకు దయచేయండి. మా త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా ఘనమైన తండ్రి. పల్లవిలో నుండి 89వ పల్లవి పేజీ నెంబర్ 145. సాధ్యము సాధ్యము సమస్తము సాధ్యము అనే పాట పాడుతూ దేవుడు సాధ్యము సాధ్యము సమస్తము యేసువుకు సాధ్యమని నేనెరుగుదును. సాధ్యము సాధ్యము సమస్తము యేసు
2వ పల్లవి కూడా పాడుకున్నామండి. 147 క్షమించండి. నేను వెంబడిస్తున్నాను. నీ వెంబడిస్తూ నా యేసు తోడా, నీ వెంబడిస్తూ నా యేసు తోడా, నీ వెంబడిస్తూ నా యేసు తోడా, పాట పాడుతున్నామండి. 225వ పేజీలో ఉన్నటువంటి 95వ పాట. మనం ఎన్ని పనులు చేస్తున్నాము ఈ చేతులతో కదా, ఎన్ని చేయాలో, ఎంతమందిని మెప్పిద్దామో, కానీ దేవుని సన్నిధిలో ఉండేది మనం ఎంతసేపు ఉంటాం? పరిశుద్ధ దినం. ఈ చేతులు దేవుని కోసం వాడితే ఎంత మంచిదో, ఎంత ఆరోగ్యం ఇస్తాడో ప్రభు. మరి మన దేవుని కనపరుస్తూ చక్కగా ఎంత గంభీరంగా, అందరూ 10 మంది చప్పట్లు కొట్టి ఎంత గంభీరంగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. మన మనసుకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుడు కూడా మనం దర్శిస్తాడు. మనం ఏదో అనుకుంటాం కానీ కూడా కూర్చుని పాడేవాళ్ళ కోసం ఏదో పాడుకుంటారు, ఏదో పోకుంటే వెళ్తాం, కానీ చప్పట్లు కొడితే దేవుడిని కనపరిచినట్టు, దేవుడు మనకు తెలియనటువంటి ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అది నేను అనుభవించాను. 95వ పాట పాడుకుందామండి. ప్రభు నామని కలిసి కనపరు. అత్యున్నత సింహాసనముపై
288వ పాట అండి. సంతోషించడం, అందరి నాతో సంతోషించడం అనే పాట పడుతున్నాము. మనందరం లేచి నిలబడినట్లయితే దేవుడు సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి, యువకింతలు కీర్తన
మోకరించి ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you for bringing us again into your presence, Master. మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రభువైన యేసు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. Lord, today is a Sabbath day, the day which is set aside for us, Father, to worship you, to praise you, Master, to listen to your word, Father. ఈ రోజు పరిశుద్ధమైనటువంటి మేము ప్రభువా మమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క దినము. Thank you for bringing all our families together to see you and listen to your word, Master. మమ్మల్ని అందరినీ కుటుంబంలో ఇక్కడ చేర్చి మీ వాక్యానికి ప్రభువా వినడానికి ఇక్కడ కూర్చున్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. Lord, you know I am not worthy to stand here, Lord. ప్రభువా నేను ఇక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు. These are your people, they have come to listen to your word, not my word, Lord. ప్రభువా ఇక్కడ కూడిన వారు మీ ప్రజలు మీ వాక్యం వినడానికి వచ్చినట్టుగా మీరు మీతో మాట్లాడండి. I do not have anything with me, Father, that they have to listen. It is you, your word changes, Lord. Your word is life and we are waiting for your word, Lord. ప్రభువా నా మాటలు మాట్లాడడానికి ఏమీ లేదు, వాటిలో జీవం ఉండదు, కానీ మీ మాటలు జీవపు మాటలు ప్రభువా, వాటిని జీవపు మాటలు వినడానికి వారికి I pray you will touch our understanding, touch our ears, touch our attention, Lord, that we will understand and perceive what you are trying to say us, Lord. ప్రభువా మా జ్ఞానమును తండ్రి మీకు దయచేయండి, మా చెవులను ప్రభువా మీరు తెరవ చేయండి, మీ వాక్యమును వినునట్లుగా మా హృదయంలో సిద్ధపరచమని వేడుకుంటున్నాం In ప్రభువా. Jesus' precious name I ask and I pray. Amen. ఆమేన్. Let's turn to the book of Exodus, chapter 17. నిర్గమకాండము 17వ అధ్యాయం చదువుదాము. Let's read, Anil will read from the first to the last verse. We'll understand what's happening here in this chapter. Exodus chapter 17 from verses 1 to 6, I think 16 verses, right? నిర్గమకాండము 17వ అధ్యాయం 1 నుంచి 6 Did every one of you open your వరకు Bibles? Yes? Can I see your Bibles? Do every one of you have them? దయచేసి మీ బైబిల్ తెచ్చుకున్నట్లయితే ఒకసారి చేతులు Praise the వేసి Lord. చూపించండి. అందరూ ఫాలో అవ్వండి, అండర్స్టాండ్ చేసుకుందాం దేవుడు మనకి ఏం చెప్దాం అనుకున్నారు. Today is a day of blessing. ఈ రోజు దేవుడు మనల్ని దీవించాలని కోరుకున్నటువంటి దినము. దయచేసి దేవుడు ఏమని చెప్తున్నారో మనం విందాము. నిర్గమకాండము 17వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు దయచేసి చూసుకుందాము. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను తప్పిచేత చంపటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చింది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలకు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునెను. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పోము. ఇదిగో అక్కడ ఏరేపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదురాట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మొరీబా అనియు పేర్లు పెట్టెను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయట వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను. మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చున్నటకై దానికి వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకును రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా వృద్ధిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాను అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమాయెను. Amen. So we see two contexts here.
One is water gushing from the rock, the place of Massa and Meribah, and the other context is victory over the Amalekites. ఇక్కడ మనము రెండు సంఘటనలు మనం చూస్తాము. ఒకటి వారు నీరు లేనప్పుడు అక్కడ దేవుడు వాళ్ళకి నీరు ఇచ్చినటువంటి ప్రదేశాన్ని చూస్తాము. అలాగే ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం జరిగేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. When we see the context here, they were walking through the wilderness of Sin in Rephidim. ఇక్కడ రఫాదీము అనేటువంటి లోయలో అరణ్యంలో వాళ్ళు నడుస్తూ వచ్చినప్పుడు God has made a promise to Israelites and said, I will bring you out of slavery, out of Egypt, and I'll take you to a promised land. దేవుడు వారికి వాగ్దానం చేసి నేను మిమ్మల్ని ఆ యొక్క సేవకుల నుంచి విడిపించి మీకు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్తారు. So they came just అప్పుడే బయటకు వచ్చి they were going through a wilderness. ఏమంటారు? అరణ్యం కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. So generally what do we have in a wilderness? We do not have water, right? అరణ్యంలో మనకి ఏం దొరుకుతుందండి? ఇది దొరకదు కదా, వాటర్ కూడా ఉండదు, నీరు కూడా ఉండదు. There won't be food or water or nothing very comfortable place. Wilderness is such a place. అంటే సౌకర్యమైనటువంటి ప్రదేశం అది కాదు. And why is God mentioning that there are contentions about the people? Because they were complaining against Moses. ఎల్లప్పుడూ కూడా ఫిర్యాదులు చేస్తూ వాదిస్తూ ఎందుకని మోషేతో అలాగ వాళ్ళు ఉన్నారని ఎవరు చెప్తా ఉన్నారట. Do not know God that doesn't God know that there is no water in the desert? దేవుడికి తెలియదా అరణ్యంలో నీళ్లు ఉండవని? Yes or no? తెలుసు కదా, ఎన్నో అద్భుతాలు జస్ట్ అప్పుడే కదా వాళ్ళు బయటకి వచ్చింది. 40 years slaveryలో ఉండి they saw many miracles that they saw with their own eyes. అక్కడ నుండి బయటకు తీసుకొచ్చారు. Immediately they forgot. 40 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైన వారసత్వంలో జీవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ముందు ఎలాంటి అద్భుతాలు చేసిన వాళ్ళకి అల్లారు. Suddenly when a problem came, again పాతవన్నీ గుర్తొచ్చి మోసెస్ దగ్గరికి వెళ్ళిపోయి కంటెన్షన్స్ పెంచేసుకుని they were complaining, మోసెస్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా, మమ్మల్ని చంపేస్తావా, మా పిల్లల్ని చంపేస్తావా, మా లైఫ్ స్టాక్ చంపేస్తావా అని చెప్పి they were so angry and furious in their complaining nature. చిన్న సమస్య రాగానే వాళ్ళకి దేవుడు చేసినంత వెంటనే మర్చిపోయి మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాళ్ళు. Many of us are in the same state. We saw many miracles of God, many promises that we know. We see it every day. But when a problem rises, we suddenly go into our contentious spirit. మనం ప్రతిదినము మనం దేవుని యొక్క అద్భుతాలు ఎన్నో చూస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దేవుని మీద వాదించే వాళ్ళంగా, దేవుని తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉంటున్నాము. I think the story would have been different if these people have said, Moses, we understand you. God, you are so powerful. You brought us out of Egypt. This time we are trusting you, Lord. They did not say like this. వాళ్ళు ఇలా చెప్పుండవచ్చు, మోషే మాకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు తెలుసు, ఆయన యొక్క ఎర్ర సముద్రాన్ని చేర్చడము మాకు తెలుసు, ఖచ్చితంగా ఆయన ఇక్కడ మనకు నీళ్ళు కూడా అందిస్తారు అని చెప్పొచ్చు. They did not have faith. They just forgot what God has blessed them with. వాళ్ళకి అక్కడ విశ్వాసం లేదు, కానీ దేవుడి మీద తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. And they entered into this contentious spirit. వాళ్ళ యొక్క వివాదాలు పెట్టుకునేటువంటి మనస్థితులకు వాళ్ళు వచ్చారు. The Bible says about contentions in Proverbs chapter 26, 20 and 21 verses. సామెతల గ్రంథంలో వివాదాల గురించి ఏమని చెప్పబడిందంటే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20-21 వచనాలు తీసి చూద్దామండి. Contentions are they cause strife. అందరికి గొడవలు పెట్టేస్తా ఉంటారంట. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనాలు. 20-21 వచనాలు చూసుకుందాం మనము. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారను, వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. Yes, the contentions are very dangerous. It will land us into trouble. We keep destroying families, we keep destroying friends, we keep destroying our own relationships. ఈ కలహములు అనేటువంటివి మన యొక్క కుటుంబాలను నాశనం చేస్తాయండి. So my topic is not contentions today. So what happened here is when they were going through this wilderness, when they had contentious spirit, God came and God gave them water to drink. వాళ్ళు ఈ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ కలహాల గురించి దేవుడి మీద కలహం చేసినప్పుడు God made them a provision of water, but again He did not leave what the contentious spirit that they had. వాళ్ళు అక్కడ దేవుడు వాళ్ళకి మీరు ఇచ్చినా కానీ వాళ్ళ ఆ యొక్క కలహపు ఆత్మను వాళ్ళు విడిచిపెట్టలేదండి. Because of that conditions, God sent one attack on them. The Amalekites came and attacked them. వాళ్ళు అలాంటి కలహమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు, ఎదిరించే స్వభావం కలిగి ఉన్నప్పుడు అమాలేకీయులను వారికి విరుద్ధంగా దేవుడు లేపాడు. So the next context is Amalekites came and attacked them. Generally ఇప్పటి వరకు వాళ్ళకి యుద్ధం చేయడం తెలియదు.
Israelites are very simple people. వాళ్ళు స్లేవరీలో నుండి బయటకు వచ్చారు, కానీ వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలి, యుద్ధంకి ఏం కావాలి, అసలు అమలేకైట్స్ అంటే చాలా కర్స్ జనరేషన్, దేవుడు వాళ్ళని వదిలిపెట్టరు. అట్లాంటి వాళ్ళు సడన్ గా they came and attacked Israelites. They do not have an answer now. Again they started crying against Moses. వారికి యుద్ధం చేయడము అంతగా తెలియదు, ఎందుకంటే అప్పటివరకు బానిసత్వంలో జీవించి వచ్చారు కాబట్టి, వాళ్ళు సాధారణమైన ప్రజలు కాబట్టి వారికి యుద్ధం చేయడం రాదు. ఈ అమాలేకీయులు ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీదకి వచ్చారో, మరలా వాళ్ళు దేవునికి ప్రార్థించవలసిన వారు ఎక్కడ ప్రార్థించుకోవడానికి, మళ్ళీ మోసే మీదకి తిరుగుబాటు చేయడానికి మరలా వాళ్ళు వివాదాలు పెట్టుకోవడానికి వెళ్ళారు. So what happened here is, my topic today is, generally I speak only 5th Sunday వస్తేనే I generally come here to say వాక్యం చెప్పడానికి వస్తాను. So 3 months I have time to prepare for my word. I was preparing for another context actually. నేను సాధారణంగా ఎప్పుడైతే 5వ ఆదివారం వస్తుందో అప్పుడే నేను వాక్యం చెప్పడానికి వస్తాను. నాకు 3 నెలలు టైం ఇవ్వబడింది. 3 నెలల ముందు నేను దేవుడికి ఏ వాక్యం చెప్పాలి నేను దానికి రెడీ అవుతుండగా I was preparing one topic. దేవుడు నేను ఒక టాపిక్ ని నేను ప్రిపేర్ అవుతుండగా God told, you're not going to talk about that, you're going to talk about this. ఈ వాక్య భాగం గురించి నువ్వు మాట్లాడలేదు కాబట్టి వేరే వాక్య భాగాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పారు. And my eyes fell here and God said talk about this. నా యొక్క కన్నులు ఎప్పుడైతే ఈ వాక్య భాగం మీద పడ్డాయో దేవుడు ఈ వాక్యం గురించి నువ్వు మాట్లాడు అని చెప్పారు. I was like, I wanted to take a baptism class generally. మామూలుగా నేను బాప్తిస్మం గురించి చెప్పాలని నేను కోరుకున్నాను. No, God said I'm going to give victory to my people. నేను నా ప్రజలకి నేను వాళ్ళకి జయాన్ని ఇస్తాను. And you go talk about that. ఈ జయముల గురించి నువ్వు వారికి చెప్పు అని I do చెప్పారు. not know how many of you have come here expecting a miracle, మీలో ఎంతమంది అద్భుతాలు జరగాలని కోరుకుని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. expecting something from God, దేవుడి దగ్గర నుంచి ఏదైనా and పొందుకుందామని you're praying to God every day, దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ప్రతిదినము and you're waiting on God. Lord, are you hearing me? దేవా నా ప్రార్థన మీరు వింటున్నారా అని అడుగుతున్నారేమో. Are you confused? మీరు అలా కలవరమైన స్థితిలో ఉన్నారా? And God is telling you today, yes, I'm not confused, I'm not confusing you, I'm on your side. లేదు, మీరు అలా కలవరపడాల్సిన పరిస్థితి So లేదు. what happened here is when the Amalekites came and attacked అమలేకీయులు వచ్చి ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు Moses. You all know about Moses, right? How many of you know the story of Moses? Can I see your hands? మోసే గురించి మీరు Yes. ఎంతమంది తెలుసండి? దయచేసి మీరు Very చేయండి ఒకసారి. good. Moses is a very gentle man, a humble man and a meek man, మోసే బహుదీనుడు, who brought all the Israelites out of Egypt from the slavery. ఇజ్రాయెల్ బయట ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వాడు. When the Amalekites came and attacked them, he did not know what to do. అమాలేకీయులు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ విరుద్ధంగా ఆయనకి ఏం చేయాలో తెలియదు. He had only 3 faithful people around him. ఆయన దగ్గర కేవలం 3 మాత్రమే నమ్మకమైన There were so వాళ్ళు many ఉన్నారు. congregations out there, చాలా మంది గుంపులుగా ఉన్నారు కానీ but there are only 3 faithful people around ఆ him. గుంపుల్లో ఆయన ఉన్నటువంటి నమ్మకమైన వాళ్ళు 3. And all this congregation, they said, they were shouting, again the Amalekites came. Mere target neelu kuda attack chestaru. We do not have a solution for this. ఇక్కడ వచ్చి మేము తాగేటువంటి నీళ్ళ దగ్గర కూడా మీరు గొడవ చేస్తున్నారు, అమాలేకీయులు మా మీదకి వస్తున్నారు, మాకు ఇక్కడ ఎటువంటి యొక్క సొల్యూషన్ లేదు అని చెప్పి మోసే మీద మళ్ళీ వాళ్ళు వివాదాలు పెట్టుకోవడానికి ఉన్నారు. Then what Moses did was, మోసే అక్కడ ఏం చేశాడంటే he took one person, Joshua. యెహోషువని ఎంచుకున్నాడు. He said, you go down there and fight with the Amalekites, నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము అని and I'll చెప్పాడు. take Aaron and Hur along with me. ఊరును అహరోనును నాతో పాటు నేను And తీసుకెళ్తాను. he went to the hilltop. ఆయన యొక్క పంట పైభాగానికి వెళ్ళాడు. And he said, I will intercede, I will pray. He was preparing spiritually and Joshua was attacking physically. ఎప్పుడైతే యెహోషువ వారితో శారీరకంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు మోసే పైకి వెళ్ళి ఆత్మీయంగా యుద్ధానికి దేవునితో ప్రార్థనలో కూర్చున్నాడు. As long as Moses was interceding, was lifting his rod, was lifting his hands and praying, ఎంతవరకు అయితే మోసే తన చేతులెత్తి ప్రార్థనలో Israelites were ఉన్నాడో winning. ఇజ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. When he's putting down his hands, మోసే ఎప్పుడైతే చేతులు the జనదించాడో Amalekites were prevailing. అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. When you see the 11th verse, once again, everybody, ఇక్కడ 11వ వచనం మనం చూసుకున్నట్లయితే మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి, మోసే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. now as long as you pray, మీరు ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తూ ఉంటారో you will keep winning in your life. You will keep winning in your life. మీరు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. If you do not pray, if you just lift your hands down, put your hands down, మీరు ఎప్పుడైతే చేతులు దించేసి if ప్రార్థన you చేస్తారో stop praying, మీరు ప్రార్థించడం the ఆపేస్తారో enemy will keep prevailing over your life. మనకి విరుద్ధంగా ఎనిమిది చేస్తూ ఉంటాడు అక్కడ. So many times we come into this day. One day we will be praying and the other day we will be relaxing. మనం ఒక రోజు ప్రార్థన చేస్తాము, ఒక రోజు సాధారణంగా కూర్చుంటాము. It's practically very, very genuine problems that you and I have.
Lord, I'm busy, I have this work or that work or this work. We keep complaining and we keep giving excuses for prayer. మనము ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన వారమై ఉండగా దేవుడికి నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, నేను చాలా బిజీగా ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా ఆ యొక్క సాకులు చెప్పే వాళ్ళంగా ఉంటున్నాం. I know of a family that just right here, I don't want to take names. నాకు ఒక కుటుంబం గురించి తెలుసు, నేను పేరు చెప్పలేదు. There was a prayer request. They said they're looking for a groom. They were looking for a bride. నాకు ఒక ఇక్కడ కుటుంబం తెలుసు, పెళ్లి కూతురు గురించి మేము వెతకాలనుకుంటున్నామని చెప్పి మాకు చెప్పారు. And they were consistently praying and praying and praying and praying. వాళ్ళు ఆపకుండా ఆ యొక్క పెళ్లి కుమార్తె కొరకు, నా కుమారుడు కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. They brought so many proposals. ఎన్నో సంబంధాలు వచ్చాయి. An impossible person is that I'm not going to marry, I'm not interested in నేను అసలు marriage. పెళ్లి చేసుకున్నాను, పెళ్ళంటే అసలు ఇష్టం లేదని చెప్పినటువంటి వ్యక్తి. They were consistent. They told everyone around him, please go and counsel my child. మీరు తెలిసినటువంటి పెద్దలతో వాళ్ళు ఇప్పుడు మాట్లాడి నా కుమారుడికి మీరు యొక్క కొంచెం వారికి చెప్పండి అని చెప్పి ఇప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు. They keep telling. In fact, when the situation came to me, I counseled the person, I spoke to the person and I said, don't disturb him too much, don't irritate him too much. ఈ యొక్క సంగతి నా దగ్గర కూడా వచ్చినప్పుడు మీరు అతన్ని విసిగించొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, కొంచెం సమయం ఇవ్వాలని చెప్తా ఉన్నాను. నేను కూడా ఆ యొక్క పర్సన్ని కౌన్సిల్ చేశాను. The family was very, very humble. They want something to happen and they got it. వాళ్ళు చాలా దీనమైనటువంటి వాళ్ళు తగ్గించుకునే స్వభావం. Everyone left them like వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు సంపాదించుకున్నారు. There is nothing big in that, right? You know how humble they are and what they wanted, they just received it. వాళ్ళు కావాలనుకున్నదాన్ని వాళ్ళు పొందుకున్నారు. విడవకుండా ప్రార్థన చేసి పొందుకున్నారు. Yes. The answer for that is they were consistently praying. They did not give up. People gave up. They said, we are not going to talk to your child. We are not going to counsel him. Please don't disturb him too much. But they did not listen to anybody around them. They only looked to God. వాళ్ళందరూ చెప్పిన ప్రతి వాళ్ళు మేము ఎవరితో మాట్లాడలేమంటే, మేము ఎవరికి చెప్పలేము, మా వల్ల కాదని చెప్పినా కానీ ఆ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా నమ్మకంగా ఆ యొక్క ప్రార్థనలోనే వాళ్ళు ఎక్కువగా గడిపారండి. And we are going to witness that beautiful wedding tomorrow, this week sometime. So you know, prayer changes things. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని. Intercession wins every time. ప్రార్థనలో పెరుగులాడడం అనేది ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. Did they listen to people around him? This person will not change. Every person was speaking discouraging words, discouraging him, disappointing them and the whole family. వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాటిని తీసుకుని ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే మాటలే తీసుకుంటా. In fact, the whole members have turned against them. Oh, this is so, we will land into trouble if we do this thing. మీరు ఏదో పెళ్లి చేసినట్లయితే మీకే ప్రాబ్లం వస్తుందండి, సమస్య తెచ్చి పెట్టుకుంటారు అని Why did the family give up? ఆయన కుటుంబంలో వదిలేసిందా? They just looked to God faithfully. అని వాళ్ళు దేవుడికి మాత్రమే They did not give up on God. విశ్వాసము విడిచిపెట్టలేదు. They left all the people, no matter what people think, I am going to get what I want. మీరు ఎవరెవరు నాకు అనవసరం, ఏ మాటలు మాట్లాడుతున్నా నాకు అనవసరం, కానీ నా యొక్క దేవుడి దగ్గర నేను సంపాదించుకుంటాను. And God honored their prayers. వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించారు. Did it take time? టైం పట్టింది, సమయం సరిపడింది. Yes, of course it might be late or it might be early. There is no timeline for something to happen. సమయం అనేది పడుతుంది, ఈ సమయంలోనే జరగాలి ఇది లేదు, కానీ దేవుడు when God promised, దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేస్తాడో it will happen. అది ఖచ్చితంగా జరుగుతుంది. It will happen. ఖచ్చితంగా జరుగుతుంది. Yes. Say, everyone around me say, God will make that happen. దేవుడి కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. Can everybody tell that? దేవుడు What if you are looking for something in your life? God is about to make that happen. నేను ఈ కార్యక్రమం నుంచి ఎదురు చూస్తున్నాను, దేవుడి కార్యం ఖచ్చితంగా So Moses, what did he do? He was just interceding. He did not go and fight the battle physically. ఆయన చేయించినప్పుడు అమాలేకీయులు తెలుస్తున్నారు. మరి విన్నవాళ్ళు కదా బాటలో. యుద్ధం కదా. So what did they have to do? అక్కడ ఏం చేయాలంటే వాళ్ళు
the team around him said, Moses, you stand there. I will put a seat for you. I will lift your hands. You just keep praying. You just don't stop lifting your hands. మోషే ఇక్కడ ఉండు, నీ వరకు మేము కూర్చోడానికి ఒక బండ తీసుకొస్తాము, నీ మీద కూర్చొని చేతులెత్తి Look at the team support that he had. ప్రార్థన ఆపద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చి పక్కన వాళ్ళు సపోర్ట్ చేశారు. And they brought a chair or stone for him. ఆయన ఒక రాయి తీసుకొచ్చారు. You sit here, Moses. మోషే ఇక్కడ కూర్చో. And the other person said, ఆ పక్కన ఉన్నటువంటి I will lift your hands. I will support your hands. నీ చేతులెత్తి పట్టుకోవడానికి నా చేతులతో నేను Let us పట్టుకుంటాను. fight together. మనందరం కలిసి ఈ యొక్క యుద్ధాన్ని చేద్దాం. How many of you are in this place? మనం ఎంతమంది ఇలా ఉన్నామండి? Do we have that team support around us? మనకి ఇక్కడ ఏమన్నా మనకి ఎవరికైనా మనకు ఇక్కడ Only support ఉందా? 2 people brought the whole battle to control. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ముగ్గురు మాత్రమే ఆ యుద్ధాన్ని అంతటినీ కూడా ఆదిలోకి You do తీసుకొచ్చారు. not need a whole bunch of people, useless people around you. మందలందరిగా ఉపయోగమైనటువంటి ప్రజలు మనకు అవసరం లేదు. You only need only 2 faithful people మీకు నమ్మకమైనటువంటి who ఇద్దరు can support you in your prayer, who can uplift you in your prayer, ఇద్దరు వ్యక్తులు నీ పక్షముగా ఉండి who are in unity with what you think. నువ్వు ఆలోచించడానికి నీకు ఏకంగా కూడి నీకు నీ పక్షంగా ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. That's all you need in your life. మనకు కావాల్సింది ఒకటేనండి. You don't need people, all the WhatsApp contacts, forwarding message, useless people. So people have this habit of doing this. చాలా మంది మందలుగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఫోన్ లో వాట్సాప్ కాంటాక్ట్ లో గుంపులుగా ఉంటారు, అందరికి మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఎవరు ఉపయోగపడే Moses had only 2 faithful, 3 faithful people. మోషేకి ముగ్గురు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆయనతో. Let's fight, let's win for God. We are God's chosen people. Nobody can come and stand against us. మనం దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళము, మనము ఓటమి చూడము, ప్రభువు మన If పక్షంగా God is ఉన్నారు. for us, nobody is against us. దేవుడు మన పక్షముగా ఉండగా మన విరుద్ధంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. Nobody. ఎవరు మన ఎదురు ఉండరు. And Moses knew that very well. మోషేకి అది బాగా తెలుసు. And he was going, he went to the hilltop and he said, I will pray, I will keep praying, I will keep interceding. మోషే ఆ కొండపైకి వచ్చి నేను మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. Yes, and he won that battle. ఆ యొక్క యుద్ధాన్ని జయించారు. So when your hands are lifted up, మన యొక్క చేతులు ప్రార్థనకై పైకెత్తినప్పుడు heaven comes and brings victory. మనతో పాటు ఈ యొక్క హెవెన్లో ఉన్నటువంటి ఏజెస్ మనతో కూడి మనకి ఈ యొక్క జయాన్ని ఇస్తారండి. I do not know what situation you are in today. మీరు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకు తెలియదు. I don't know if you're praying, Lord, if you're tired praying. మీరు అలసిపోయినారేమో ప్రార్థన చేయండి. You're praying and the situation is getting more worse. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా పరిస్థితి ఇంకా చేజారిపోతున్నట్టు అనిపిస్తుందేమో. And nobody is listening to you. మీ యొక్క మాటలు ఎవరు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. Nobody is caring you. మీ గురించి ఎవరు You're పట్టించుకోవట్లేదు. expecting a good miracle and nothing seems to look better. నాకు ఈ అద్భుతం చేయాలని కోరుకుంటున్నారు. You're so desperate in your life. దాని గురించి ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఏమి దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. Maybe you are late, but you're definitely going to win. అది కొంచెము ఆలస్యం కావచ్చు కానీ You ఖచ్చితంగా మీరు just చేస్తారు. have to be like Moses. నీ చేతులు నొప్పి వచ్చినా, నీ మోకాలు నొప్పి వచ్చినా, do not stop praying. మన చేతులకు వచ్చినా మోకాళ్ళకు వచ్చినా అలసిపోయిన ప్రార్థనలో అలసిపోకూడదండి. If you are looking for a job, మీ యొక్క ఉద్యోగం వైపు చూస్తుంటే if God has promised you this is going to happen, నీకు ఈ ఉద్యోగాలు ఇస్తానని it చెప్పి surely will happen. ఖచ్చితంగా నీకు వచ్చింది. You just have to keep hanging on without giving up. ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. Many times we forget what God has promised. ఆ ఎన్నో సార్లు దేవుడు ఇచ్చినటువంటి If God has said you will be blessed, నువ్వు ఆశీర్వదింపబడతావని దేవుడు చెప్పినప్పుడు the picture today might be different, ఈ రోజు చూడడానికి అలా ఉండకపోవచ్చు కానీ but one day definitely you are going to win. ఖచ్చితంగా ఒక రోజు నువ్వు ఆ యొక్క గెలిచేటువంటి స్థితిలో Maybe ఉంటావు. people are mocking around you. నిన్ను ప్రజలు అపహసించవచ్చు. Oh, this woman is going to prayer every day and the situation is still the same. ఓ ఈ యొక్క ఆమె రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది కానీ పరిస్థితి Keep మారలేదు. cool. One day God will come and answer each and every person. ఖచ్చితంగా నిన్ను ఎక్కించిన వారందరికీ If you are praying for a husband, మీ యొక్క భర్త గురించి మీరు ప్రార్థన if చేసినట్లయితే, you're praying for a drunkard husband, మీ యొక్క తాగుబోతు భర్త గురించి ప్రార్థన if you are చేసినట్లయితే, praying for a disobedient children, మీ యొక్క తిరగనటువంటి ప్రజలు మీ యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటే or whatever your prayer request మీరు ఏ is, వరకైతే ప్రార్థన as చేస్తున్నారో, long as you keep praying, మీరు ఎంతకాలం మానవుడా ప్రార్థన you will చేస్తున్నారో, keep winning. ఖచ్చితంగా మీరు If you గెలుస్తారు. stop praying, if you put your hands down, మీరు చేతులు దించి ప్రార్థన the ఆపేసినట్లయితే Amalekites will keep winning. మన యొక్క శత్రువు The వెంకటేశ్వరుడు. only thing you have to do మనం is చేయవలసింది be ఏంటంటే, consistent in prayer. ప్రార్థనలో నమ్మకంగా ఉండటం, ఒకటి ఏకాగ్రతగా ఫిక్స్ ప్రార్థన. అయ్యామంటే you have to think about that. పక్కన ఎవరు వచ్చినా ఏం జరగదని చెప్పినా you're not going to listen. ఎవరు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని ఎంత నిరుత్సాహపరిచినా That is ఖచ్చితంగా నేను గెలుస్తాను. the only trust that we have. మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం అదేనండి. And God said, Jehovah Nissi, and Moses put a banner on stone
నిర్మించారు అని చెప్పి అక్కడ వాగ్దానాన్ని The పెట్టాడు. Lord is my banner. దేవుడు మన యొక్క So what we have to do is, మనం చేయవలసింది ఏంటంటే we have to fight like Joshua. మనం యోషువలాగా మనం యుద్ధం చేయాలి. And we have to support like Aaron అహరోను వలె మనము మద్దతు ఇవ్వాలి. and intercede like Moses. మోషే వలె ప్రార్థనలో తిరగాలి. What did the Israelites do? ఇశ్రాయేలు ఏం చేశారంటే They were having so many contentions with them. వారు వివాదాలు ఉండి వాళ్ళ యొక్క తిరగబడే స్వభావం తెచ్చుకున్నారు. Always complaining. ఎప్పుడు కూడా ఫిర్యాదు చెప్తూనే ఉన్నారు. Always frustrating. చిరాకు పడుతూ విసుక్కుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా దీని వల్ల వచ్చేసింది, దీని వల్ల మోసెస్ మమ్మల్ని బయట తెచ్చు, ఏం మా బతుకు. This is the only complaint that they had. ఏ సమస్య వచ్చినా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నిందించడము, దీని వల్ల వచ్చింది, వాళ్ళ వల్లే వచ్చింది, ఇదిగో ఈ మోసే వల్లే మాకు ఆయన పరిస్థితి వచ్చినాయి, మోసేని కూడా నిందించారు. So many times we are in this situation. మనందరం కూడా చాలా సార్లు ఇలాంటి పరిస్థితుల్లో But ఉంటాం. look how the leaders reacted when people reacted that కానీ way. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలా ప్రవర్తించారో చూడండి. They were only looking at what we have to do. We have to win the Amalekites. మనం ఖచ్చితంగా అమాలేకీయులను మనం గెలిచి తీరాలి యుద్ధంలో. That is the only goal that they had. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక గుడి అదేనండి. These people came, they had almost come to stone Moses. వీళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా మోసేని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారట. And Moses was scared. Lord, you brought them, you saved them. See, I made every kind of possible thing for them, and they're coming and attacking me. What kind of evil did I do? మోసే చాలా బాధపడుతూ భయపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా మీరు మీకు చెప్పినట్టుగానే నేను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాను, కానీ వీళ్ళేమో ఇక్కడ రాళ్ళు పెట్టి కొట్టేటువంటి చంపే స్థితిలో ఉన్నారు, నేను వీళ్ళకి ఇవ్వాల్సినంత చెప్పినంత నేను ఇచ్చానని చెప్తాను. Look at the trauma that Moses had to go through. మోసే అయినటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్ చూడండి అక్కడ ఉన్నటువంటి. He left all the Egyptian culture, Egyptian kind of idolatry and everything, and he came and he left all the kingdom royalties and came and be dedicated to the Israelites. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి రాజభోగాలన్నింటినీ విడిచిపెట్టి వేరే ఇక్కడ రాజత్వానికి వచ్చి మోసే వాళ్ళతో పాటు ఉన్నాడు. And he obeyed God, and this is what people did to him. మోసే దేవునికి విధేయత చూపించినప్పుడు ఇక్కడ వాళ్ళు రాళ్ళు పెట్టి There were only two faithful people. కేవలం ఇద్దరు మాత్రమే నమ్మకమైనటువంటి వాళ్ళు. Joshua, Aaron, and Hur. యెహోషువ, అహరోను and హూరు. Are we in that congregation of useless, contentious people? ఆ యొక్క వివాదాలు పెట్టుకునేటువంటి ఎదిరించేటువంటి ప్రజల్లో మనం But are we going along with a team support, having one unity, having support? ఒకే ఆత్మ కలిగి ఒకే చేతులు కలిగి మనము ప్రార్థన చేయాలనేటువంటి గుంపులో మనం ఉంటున్నామా? Are we like that? మనం అలా ఉంటున్నామా? Israelites did not get anything out of it. అలా సడుకునేటువంటి స్వభావం వల్ల వాళ్ళకి ఇజ్రాయెల్ They were raising more complaints, more kind of frustrated spirits. ఎప్పుడు కూడా వివాదాల గురించి మాట్లాడుతూ తిరగబడుతూనే And ఉన్నారు. then dividing the families because of the contentions. ఆ యొక్క తిరుగుబాటు చేసే స్వభావం వల్ల ఆ వివాదాల వల్ల కుటుంబాలు అక్కడ పాడిపోయేవి. God has punished them severely later. దేవుడు వాళ్ళని చాలా అక్కడ శిక్షించారు. And even till today, the sin of Israelites didn't leave yet. ఇలా ఈ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి పాపాన్ని వాటిని విడిచిపెట్టలేదు. They still do not have an altar to worship. They do not know where their tribe is. వాళ్ళు ఏ యొక్క తెగకు సంబంధించినటువంటి వాళ్ళు, ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రార్థించడానికి కనీసం వాళ్ళకి మందిరం కూడా లేదు. So that is the condition of Jews today. ఈ రోజు యూదుల యొక్క పరిస్థితి అది. When you are contentious, God does not leave you so easily, just like that. మీరు ఆ వివాదాలు కలిగి ఉండి తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉండి Because you are dividing people because of your evil nature. మీ యొక్క తిరుగుబాటు చేసే స్వభావాన్ని బట్టి ఆ యొక్క మనుషుల్ని మనం కోల్పోతూ ఉంటామండి. Families are breaking down for that. కుటుంబాలు చిన్నభిన్నమైపోతుంటాయి. Breaking down. గొడవలు వస్తుంటాయి because of contentious spirit. ఆ యొక్క వివాదాల మనస్తత్వంతో కుటుంబాలు గొడవలు ఒక వస్తుంటాయి. ఎడారిలో ఉన్నప్పుడు వాటర్ లేదు అన్న పరిస్థితి నిజమా కాదా అండి? yes or no? అందరికీ మంచినీళ్ళు కావాలా? they need water to drink, water to clean, water to wash, for the children, for the livestock and everything. But what did the Israelites do? They were complaining. They did not put their trust in God. అక్కడ ఉన్నటువంటి జంతువులకే కానీ వాళ్ళ పిల్లలకే కానీ వారికే కానీ పెద్దలకే కానీ నీరు అందరికీ అవసరం అండి. కానీ వాళ్ళు దేవుడి వైపు విశ్వాసం ఉంచకుండా నమ్మకం లేకుండా నిజంగా అక్కడ నీళ్ళు ఉంటే ఆ సిచ్యువేషన్ వేరే ఉండేది. But God wanted to test them to see how they are reacting. వాళ్ళు అంత నమ్మకమైనటువంటి వాళ్ళు అని దేవుడు వాళ్ళని పరీక్షించబోయాడు. నీళ్ళు కావాలంటే ఊరికే అక్కడ నీళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు దేవుడు. But God made them see their own true colors. దేవుడు వాళ్ళ యొక్క నిజ స్థితిని చూడాలని Let us not be like the Israelites who just forgot what they saw. అలాగా ఈ దేవుడు విడిచిపెట్టేటువంటి And they're complaining always. దేవుడు ఎప్పుడు కూడా వివాదాలతో తిరుగుబాటు చేసే స్వభావంతో ఫిర్యాదులు ఇచ్చుకుంటూ ఉండకూడదు. I will tell you one example. I usually go in a car and when I see traffic, usually I get so upset. నేను బయట వెళ్ళినప్పుడు కారులో ఎప్పుడైనా కానీ ఆ యొక్క బయట ఉన్నటువంటి ట్రాఫిక్ చూసి నేను ఎంతగానో నిరుత్సాహపడతాను.
వెళ్ళే అంతసేపు ఎంత మంచి పాటలు పెట్టుకున్నా మై మైండ్ కీప్ సేయింగ్ చీప్ వేస్ట్ ఫెలోస్ చీ దిస్ ఫెలోస్ ఈ డ్రైవింగ్ ఏంటి ఆ డ్రైవింగ్ దిస్ ఇస్ మై హోల్ నేచర్ వైల్ ఐ డ్రైవ్. నేను ఎంత మంచి పాటలు పెట్టుకుని నా మూడు నేను చేంజ్ చేసుకొని కోరుకుంటున్నా కానీ పక్కన వాళ్ళని చూసి ఎదురు వాళ్ళని చూసి ఏంటి ఎలా చేస్తున్నారు డ్రైవింగ్ నుంచి ఈ టీవీలు కార్డు వచ్చేస్తున్నారా The whole journey is like a very negative journey. ఆ ప్రయాణం అంతా కూడా అలాగా వ్యతిరేకంగా ఉంటుంది నాకు. One day I read something in a journal. I was reading in a book. నేను చదువుతున్నటువంటి పుస్తకాల్లో రోజు నేను దాని గురించి చదివాను. I read, నేను చదివింది ఏంటంటే yes, traffic అట్లాగే ఉంటది, జనాలు అలాగే ఉంటారు. What is your nature? ఆ ప్రజలు అలాగే ఉంటారు, ట్రాఫిక్ కూడా అలాగే ఉంది, కానీ నీ స్వభావం ఏంటి? There is no difference between the Israelites and me. ఆ ఇశ్రాయేలీయులకి నాకు ఇంకా తేలికగా ఏది లేదు కదా. నిజంగానే నాకు ఆ ట్రాఫిక్ చిరాకు. నిజం ఎవరికైనా ట్రాఫిక్ లో అయితే చిరాకే కదా. ఎస్, అక్కడ ఆగి ఇక్కడ ఆగి పెట్రోల్ మైలేజ్ రాదు అండ్ ఇట్స్ సో ఇరిటేటింగ్. ఎండలో వెళ్ళాలి కొన్నిసార్లు. And the problem is so severe. I just could not manage. My mouth was not in my control. అక్కడ పరిస్థితి నిజంగానే భిన్నంగానే ఉంది, నేను అనుకున్నట్టుగా లేదు, కానీ నా యొక్క మాటల్ని నా నోరుని కంట్రోల్ ఉంచుకోలేకపోయాను, నేను ఉంచలేకపోతున్నాను. So when I read that word, ఎప్పుడైతే నేను ఆ మాటలు చదివానో I practiced doing that. నేను దాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. I made up my mind. నేను ఆ యొక్క మనసుని ఆధీనంలో ఉంచుకుని ఎవరైనా రాని ఎవరు ఏ గీతలు పెట్టి I will shut my mouth. నేను కాకి అడ్డగా వచ్చినా కానీ కాకి గిరలే పడినా కానీ నా నోరుని తెరవనా I practice not being negative. నేను ఆ వ్యతిరేకంగా ఉండకూడదని నేను ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉన్నాను. I practiced it so many days and months. నేను కొన్ని రోజులు కూడా కొన్ని నెలల నుంచి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. I somehow managed now. You go whatever you want to go. I will be safe. You keep carrying on. మీ ఇష్టం మీరు ఎలాంటి నేను మాత్రం ఇలాగనే నాకంటే ఫస్ట్ వెళ్తావా వెళ్ళిపో. No problem. I'm not worried about you. నేను వెళ్ళేదాని గురించి నేను దిగులు చెందను. నాకు అంతసేపు ట్రాఫిక్ లో ఒక సిగ్నల్ దగ్గర ఆగాలి. Okay, I will wait. నేను అలా ఎదురు చూస్తాను కానీ నేను తొందరపడగలను. Everything happens with practice. ఏదైనా కానీ మనం చేసేటువంటి It doesn't happen overnight. ఏదో రాత్రికి రాత్రి అలా Success జరిగిపోతుంది. doesn't happen overnight. మీకు విజయం ఒక You రోజు need to practice controlling your emotions. ప్రతి దినము మన యొక్క మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఆధీనంలో తెచ్చుకుంటూ We are all humans. We all have issues. We all have problems. మనం సాధారణమైన ప్రజలకు ఖచ్చితంగా మనకు సమస్యలు I ఉంటాయి. don't think there is any person in the world who says, I do not have any ఈ problems. ప్రపంచంలో నాకు ఎటువంటి సమస్య లేనటువంటి మనుషులు But ఉంటారు. God is saying, I'm going to give you victory, man. కానీ దేవుడు చెప్తాను నీకు జయాన్ని Just listen, ఇస్తాడు. just keep praying. దయచేసి నా మాట విను. Don't stop praying. Do not జయాన్ని give up. ఇస్తాను, నువ్వు ఆపవద్దు. నువ్వు ఆపొద్దు అంతే. Don't give up so easily. అలాగే- Come pray. If your situation is bad, sit in your presence and keep praying and God will change the పరిస్థితి situation. ఎలాంటిదైనా కానీ మీరు ఇక్కడ వచ్చి కూర్చుని ప్రార్థించండి. ఏదైనా చేయగలుగుతాడని మనం పాడతాం కదా, ఏమైనా చేయగల. He changes the whole picture. ఖచ్చితంగా దేవుడు మనం పాడుకుంటూ ఉంటాం కానీ ఏదైనా చేయగలంటే వాడు He changes ఖచ్చితంగా the whole మార్చగలడు picture. దేవుడు. Today your situation is so mocking. People are laughing because you're crying and praying in the presence of God. మన పరిస్థితి ఇక్కడ చూసినట్టయితే అందులో ప్రజలు ఎక్కించే Oh, I am so holy. Some people are so holy. They keep complaining about others' kids. ఇక్కడ కొంతమంది చాలా పరిశుద్ధులు అనుకుంటారు, పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఫిర్యాదు Oh, she చేస్తూ comes to ఉంటారు. group prayer every day. నేను ప్రతిరోజు She comes to ladies prayer, Wednesday prayer, Saturday prayer, and her children are still the same. They are very disobedient. నేను శనివారం ప్రార్థనకు వస్తాం, మంగళవారం ప్రార్థనకు వస్తాం, బుధవారం ప్రార్థనకు వస్తాం, కానీ వాళ్ళ పిల్లలు చూస్తే ఈ రోజు మారేటువంటి వారు అలాగే ఉన్నారు, దిగుబడి చేస్తూనే ఉన్నారు. But do not listen to them.
కానీ వాళ్ళ వాటిలో మీరు వినకండి. I want to tell you, I was a very rebellious kid in the family. నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను మా యొక్క కుటుంబంలో చాలా తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి I was a mess in the home. మా ఇంట్లో నేను ఎప్పుడు కలవరాన్ని ఇచ్చేదాన్ని అండి. My parents are so, I irritated them, I tested their patience. I don't think there would be any other person who would. My sisters are not like me, just. మా అక్క కానీ నా చెల్లి కానీ అలా ఉండండి. నేను నా కుటుంబంలో వాళ్ళని చాలా శిక్షించడానికి నేను ఉంటాను. But did they stop giving up on me? వాళ్ళు కానీ నా పట్ల వాళ్ళు అలా విడిచిపెట్టేశారు. They did not. వాళ్ళ విడిచిపెట్టేవాళ్ళు కాదండి. No, not at all. They kept praying. The situation, ఎదురు చెప్పేదాన్ని. I used to behave like how I wanted to, because I wanted something, and if I do not get something, I would just get mad. నేను అలాగా వాళ్ళకి వ్యతిరేకంగానే ప్రవర్తించేదాన్ని. నాకు ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఇవ్వాలనుకునేదాన్ని. ఇవ్వకపోతే కనుక వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడేదాన్ని. I showed them every kind of stars. వాళ్ళకి ఖచ్చితంగా నేను చుక్కలు చూపించేదాన్ని. అన్ని చుక్కలు చూపించేశారు. They were like, అసలు ఈ అమ్మాయిని ఎట్లాగా బాగు చేసేది was the only thing that they had. But they kept praying. అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయడం ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. They did not think maybe one day she's just a kid, she's in her teenage, she's a little one, let's have some more patience. I will not stay, we'll stop praying. ఖచ్చితంగా ఇప్పుడు చిన్నపిల్లగా ఉంది, ఇప్పుడు యవ్వన కాలంలో ఉంది, ఖచ్చితంగా ఒక రోజు తెలుసుకుంటదిలే అని ప్రార్థన వాళ్ళు మానకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. Being patient with your children and asking God, Lord, one day my children have to serve you. ఖచ్చితంగా శాంతము కలిగి మీ యొక్క పిల్లల పట్ల మీరు వ్యతిరేక భావం కలగకుండా ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క పిల్లలు దేవుడు ఒక రోజు సేవించేవాడిగా ఉంటారు. And do you think my dad called me here to speak the word of God? మా నాన్నగారు వచ్చాడు ఇక్కడ దేవుడు చెప్పారు అనుకుంటున్నారా? Nobody called me here. అంటే ఇక్కడ ఎవరు పిలవలేదండి. My dad did not tell me what the issues are, how this is going to happen. You have 3 kids in the family, all of the 3 are girls, and how are you going? There were so many questions, but none of the question came to me. Nobody told me you have to go help your father. నా యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి. అయ్యో నాకు 3 ఆడపిల్లలే ఉన్నారు, నాకు ఎవరు సహాయం చేస్తారు? నువ్వు వచ్చి నాకు సహాయం చేయి. మా నాన్నగారు నన్ను అడగలేదు కానీ Who brought me here? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? My daddy చెప్తే వింటాను నేను. మా నాన్నగారు చెప్తే నేను వింటాను. అవునులే విన్ను. You all know how stubborn I am. నేను ఎంత తిరుగుబాటు స్వభావించిందని అందరికీ తెలుసు. Nobody can help me really. నిజంగా ఎవరు కూడా సహాయం చేసి ఉంటారు? నన్ను ఎవరు పిలిచినా నేను రాను. నేను డిసైడ్ అయ్యానంటే నేను రాను. నేను రావాలని అనుకుంటేనే నేను వస్తాను, కానీ లేదంటే ఎవరు పిలిచినా నేను రాను. God brought it. దేవుడు తీసుకొచ్చాడు. Did they stop praying? వాళ్ళు ప్రార్థన చేయడం ఆపేశారు. I was happily settled in a very posh church. నేను ఏదో ఉన్నతమైనటువంటి గొప్ప చర్చిలో నేను సంఘంలో నేను నాటపడ్డాను. I was a very important core member there. అక్కడ నేను చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిని. But what made me come here? ఏం జరిగిందండి నేను ఇక్కడ రావడానికి? ఎప్పుడైతే మనం ఈ ఊరు నుండి వెళ్తే ఇక్కడ నుండి గన్నవరం వెళ్తాం, గన్నవరం నుండి విజయవాడ వెళ్తాం, విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తాం, హైదరాబాద్ నుండి యూఎస్ వెళ్తాం, రైట్? That is how we keep promoting ourselves. మామూలుగా ఎలా జరుగుతుందండి? ఒక నార్మల్ గా చిన్న విలేజ్ లో నుంచి లేదంటే పల్లెటూరులో నుంచి సిటీకి వెళ్తాం, సిటీలో నుంచి ఇంకొక పట్టణానికి వెళ్తాం, అక్కడ నుంచి మనం వేరే విదేశాలకు వెళ్తాం. So I was planning, let me go abroad and be happily, nobody will care. All these people will keep complaining me and all. నా గురించి మాట్లాడే వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి, లేదంటే ఫిర్యాదు చెప్పే వాళ్ళ గురించి సంగతి నాకు ఎందుకు? నేను ఏదో విదేశాలకు వెళ్ళి చక్కగా నా కుటుంబంతో సెటిల్ అవ్వాలని Nobody will bother me, I can live happily. నేనేం చేస్తున్నానో ఎలా బతుకుతున్నానో ఎవరికి తెలియదండి. But God said, go back to your village. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెనక్కి తిరిగి నీ యొక్క ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నీ యొక్క పల్లెటూరికి నువ్వు వెళ్ళు. Do you think I came on my own? నేను నా అంతటి వచ్చాననుకుంటున్నా? The intercession that is made in the house of God, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో ఆపకుండా చేసేటువంటి ప్రార్థన, and the kind of prayers that they did here, ఇక్కడ చేసినటువంటి ప్రార్థన they never go in vain. అది వ్యర్థముగా పోవండి, ఎప్పటికీ వ్యర్థంగా I might be పోవు. late coming here, నేను ఇక్కడ రావడానికి but కొంచెం one day ఆలస్యం for sure, ఖచ్చితంగా ఒక రోజు ఇక్కడ జరిగి వచ్చింది. if you're praying consistently, మీరు ఆపకుండా ప్రార్థన if you're so discouraged, this is not happening, మీరు అలా నిరుత్సాహపడిపోతున్నారేమో కానీ this person is drinking too much, ఈ యొక్క వ్యక్తి ఆపకుండా త్రాగు చేస్తూనే the children ఉన్నాడు. are so disobedient, I'm so frustrated, I want to kick them out, I want to get them married. నా పిల్లలు చాలా విసిగిస్తున్నారు, వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలి, వివాహం చేసి పంపించాలి, లేదంటే బయటికి తరివే అనుకుంటున్నారు. Cool down. నెమ్మదిగా ఉండండి. Cool down. Do not give up on God. మీ యొక్క పిల్లల మీద మీరు అలా విడిచిపెట్టి You're looking for a job. వాళ్ళ యొక్క ఉద్యోగం గురించి మీరు చూస్తున్నారేమో. This is not happening. The situation is really ఇది worse. జరగట్లేదు, ఇక్కడ ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నారేమో. But ఇక్కడ రాయిలో నుంచి God sent them water. ఒక రాయిలో నుంచి నీళ్లు ఇవ్వగలిగినటువంటి దేవుడు. I go and crush a rock. Does the water come? నేను వెళ్ళి కర్రను కొట్టి అక్కడ నీళ్లు తెప్పించాను. But Moses made a provision. God made a provision that Moses stuck a stone and water just flowed, gushed out. దేవుడు వాళ్ళకి అలాంటి ఏర్పాటు చేశారంటే మోసెస్కి చెప్పి ఆ యొక్క కర్రతో దాన్ని కొట్టమన్నప్పుడు నీళ్లు Let us వచ్చాయి. not forget the
ప్రభువా వివాదాలు చెప్పే వాళ్ళంగానే ఉన్నాము, ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము, మీరు మాకు చేసేటువంటి వాళ్ళు చూడకుండా ఉన్నాము, ఎలా నిరుత్సాహపడుతున్నారేమో, కొంతమంది తిరుగుబాటు చేస్తూ స్వభావం కలిగి ఉన్నారేమో. ప్రార్థన చేద్దామని not stop praying, Lord. Help ప్రార్థన us. చేయడం ఆపకూడదండి. So many times we fail here, Lord. We are just giving up so easily. One day we are praying and the other day we are just taking it so simple, Lord. మేము చాలా రోజులు ప్రార్థన చేసి ప్రయత్నించి వదిలేసాము, కానీ అలా మేము విడిచిపెట్టకూడదు ప్రభువా. మీరు ఒక రోజు ఖచ్చితంగా మీరు జయాన్ని ఇస్తారు. Yes, Lord. Help us to be consistent, Lord. ప్రభువా ప్రార్థన మానకుండా చేసేటువంటి యొక్క స్థితిని మాకు ఇవ్వండి ప్రభువా. Help us to intercede like Moses, Lord. ప్రభువా మోసే వలె ప్రార్థన చేయడం, Help us not to be like the congregation of Israel, speaking contentious, complaining every time, Lord. ప్రభువా ఇశ్రాయేలు వలె మేము ఆ యొక్క ప్రభువా ఎప్పుడు ఫిర్యాదు చేసుకుంటూ తిరుగుబాటు చేసుకుంటున్నటువంటి స్వభావం మాకు ఉండకూడదు ప్రభువా. Help us to be properly maintaining your spirit, Lord. ప్రభువా మీ ఆత్మను కాపాడుకోవడానికి ప్రభువా మోసే వలె ప్రభువా ప్రార్థనలో పెరుగుదల Sitting on your knees, ప్రభువా. Lord. Lifting our hands towards you, Lord. ప్రభువా చేతులెత్తి మేము చూస్తా ఉన్నాం ప్రభువా. Keep praying, my dear friends. ప్రార్థనలో ఉండండి, చేతులెత్తి ప్రార్థన చేయండి. సమస్య ఏదైనా హృదయంలో ఎంత భారం ఉన్నా కానీ ప్రభువా నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, ఇలాంటి పరిస్థితి నా పరిస్థితి మారదేమో, నా జీవితం ఇంకా మారదేమో అని అనుకుంటున్నారేమో, మరి అలా విడిచిపెట్టద్దండి. దయచేసి ప్రభువు వైపు ఉదయకాలం చూస్తూ హృదయంతో ప్రభువా హృదయం ఎత్తి ప్రభువా నాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా నేను మోసే వలె చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. నిజమే పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి, ఇక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు ప్రభువా, మాట్లాడడానికి మనుషులు లేరు, అయ్యో మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చేసారా అని ఇజ్రాయెల్ ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వాళ్ళు శాపాన్ని తెచ్చుకున్నారండి. కానీ ఎప్పుడైతే మోసెస్కి ఇద్దరు ఉన్నారండి, అతనికి ఒక నమ్మకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ప్రోత్సహించి పక్కన మోసెస్ చేతులు ఎత్తినప్పుడు, ఇదిగో ఎత్తినప్పుడు జయం మన వైపు ఉంటుందండి. ప్రార్థనతో చేతులు పైకి ఎత్తినప్పుడు జయాన్ని మనం చూస్తాము. నిరుత్సాహపడిపోయి పక్కన వాళ్ళ మాటలు విని, ఇదిగో నీ వర్తమానుడు రోజు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మంగళవారం వెళ్తున్నావు, బుధవారం వెళ్తున్నావు, శనివారం వెళ్తున్నావు, ఆదివారం వెళ్తున్నావు, ఏ జరిగింది నీ కుటుంబంలో, నీ భర్త మారాడా, నీ పిల్లలు మారారా అని మిమ్మల్ని అందరూ కూడా నిరుత్సాహపరిచి వాళ్ళు మిమ్మల్ని ఆ యొక్క తక్కువగా చూసి హీనంగా చూసి ఉండొచ్చండి. కానీ మనము వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఎలాగైతే మోసెస్ ఈ యొక్క మోసే అహరోనులు ఎలాగైతే చేతులు పైకెత్తి, లేదు నా ప్రభు నాకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు, నా భర్త ఖచ్చితంగా మారతాడు, నా తిరుగుబాటు చేసేటువంటి పిల్లలు ఖచ్చితంగా మారతారు, ఒక రోజు నా ప్రభు నా కొరకు చేస్తాడు, నేను ఆ నమ్మకాన్ని నా ప్రభు పట్ల నేను తీసివేసుకోను, నేను నా నమ్మకాన్ని విడిచిపెట్టను, నా ప్రభువుని నేను గట్టిగా పట్టుకుంటానని హృదయమంతరితో చెప్దామండి. మనకు తెలియదు ప్రభు జయాన్ని ఇవ్వడానికి మనం ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడారు దేవుడు ఖచ్చితంగా. ఇదిగో ప్రభువా నా పరిస్థితి మీరు చూసారా, నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా, ఖచ్చితంగా మీరు నా భర్తని మార్చాలనుకుంటున్నారు, ఖచ్చితంగా నా పిల్లల్ని మార్చాలనుకుంటున్నారు, ఇదిగో ఉద్యోగంలోనే నా కొడుకు జీవితంలో మీరు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నారు, వివాహంగానే నా పిల్లల పరిస్థితుల్లో మంచి వివాహాన్ని మీరు చేయాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభువా ఈ యొక్క తిరుగుబాటు చేసే స్వభావాన్ని బట్టి ఆ ఇశ్రాయేలు ఏం చేశారండి, చేసుకున్నారు. మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఫిర్యాదులు చెప్తా ఉంటామో, మనం ఎప్పుడైతే విసుక్కుంటా ఉంటామో, మనం ఎప్పుడైతే అలాంటి స్వభావం కలిగి ఉంటామో, అప్పుడు మనకి ఆ యొక్క జయము రాదు. కానీ మన పరిస్థితి ఇంకా ఇజ్రాయేల్ దిగజారిన పరిస్థితి అయిపోద్దండి. అమాలేకీయులు ఎలాగైతే ఇజ్రాయేల్ మీదకి వచ్చేసారో, మన కుటుంబ వ్యక్తులే మన మీదకి వచ్చేస్తారు, మన ఇరుగు పొరుగు వాళ్ళే మన మీదకి వచ్చేస్తారు, మన ఆఫీస్లో వాళ్ళు మన మీదకి వచ్చేస్తారు, మన సొంత తల్లి మన సొంత తండ్రి మన మీదకి వస్తూ ఉంటారండి. కానీ మనం పట్టు విడవకుండా, చేతులు తిప్పకుండా, మోకాళ్ళు సడలకుండా, ప్రభువా నాకు సహాయం చేయండి నాయన, మీరు జయాన్ని చేయటువంటి దేవుడు, ఎందుకంటే మీరు చెప్పారంటే మీరు ఖచ్చితంగా దాన్ని చేస్తారు. జయాన్ని చేయటువంటి దేవుడు, మీరు జయాన్ని ఖచ్చితంగా ఆశిస్తారు ప్రభువా, నా పరిస్థితి మారుస్తారు.
ప్రభువా, No matter how many circumstances we face, Lord, ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నారా help us to keep interceding, help us to keep praying like Moses did, Lord. ప్రభువా, మోసే ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనలో పెనుగులాడి ప్రభువా సడలని ఆ చేతులను సఫలకుండా చూడడానికి Help సహాయం us to చేయండి keep ప్రభువా. supporting like Aaron did, Lord. ఆహారును హూరుల వలె మేము కూడా వారికి మద్దతు ఇవ్వడానికి సహాయం చేయండి Help us to ప్రభువా. be in unity, Lord. మాకు ఏకత్వాన్ని దయచేయండి ప్రభువా. Unity is strength, Lord. ఏకత్వం అనేటువంటిది బలము ప్రభువా. Help us to be united, Lord. ఆ యొక్క పరిస్థితిలో ఉండడానికి సహాయం Help us to be చేయండి. like one family, Lord. మేమందరం కుటుంబంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. Lord, help us to be physically active like Joshua, Lord. ప్రభువా, శారీరకంగా కూడా యుద్ధంలో యెహోషువలాగా ఉండడానికి Help us సహాయం to see చేయండి. Jehovah Nissi in our lives, Lord. ఆ యెహోవా నిస్సి మా జీవితంలో చూడడానికి సహాయం Help us to చేయండి. lift the banner of praise, Lord. ఆ యొక్క ప్రభువా స్తుతుల యొక్క ఆ యొక్క బ్యానర్ ని చూడడానికి సహాయం చేయండి ప్రభువా. Pray that you will bless the word that you spoke into our hearts today, Lord. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడాలని మేము అనుకుంటున్నాం ప్రభువా. In Jesus' precious name I ask and I pray. యేసయ్య నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరము లేచి నిలబడి కాళ్ళకు సమర్పించుకుంటున్నాక కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి 44వ పాట పాడుతున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంక చల్ల
దేవుని మాటలు విని వాళ్ళు మేలు పొందితే అది మీకు స్థిరమైన ఆశీర్వాదము, స్థిరమైన కలిమి. ఈ లోకంలో మనకి స్థిరమైన కలిమి ఏదైనా ఉందండి? ఎవరైనా చెప్పగలరా? నాకు స్థిరమైన ఆస్తి ఉంది అని చేతగలరా ఎవరైనా? సో ఒక ఆత్మను దేవుని దగ్గరికి మనం నడిపించామంటే అది మనకి స్థిరమైన ఆస్తి, చెరగనటువంటి ఆస్తి, తుడిచి వేయబడదనమాట. ఆ ఆస్తి ఎలా ఉంటుందంటే మరి అది మల్టిప్లై, రెట్టింపు అవుతూ ఉంటుంది. అంత శ్రేష్టమైనటువంటి ఆస్తి దేవుడు మనకి ఆత్మలను సంపాదించినప్పుడు దేవుడు మనకి ఇస్తారు పిల్లలు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా, వీళ్ళతో నాకేం పని అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానించి తీసుకొని రండి. ముఖ్యమైనటువంటి ప్రకటనలు మనకి డిసెంబర్ 2, 3 తారీఖులు అంటే మంగళవారం, బుధవారం చర్చి సరౌండింగ్ అంతా మనం క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి. దయచేసి సిద్ధంగా ఉండండి. మీరు ఎంతమందికి దేవుని మందిరం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని దేవుని పనికి ఆరాటపడతారు? చేయొద్దని దయచేసి. షీఈ్ రైట్, నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. ప్రిసిల్లాకున్న మనసు ఎవరికన్నా ఉంటే నిజంగా మేము రాత్రి అర్ధరాత్రి 12, 1 గంట వరకున్న ఆ పిల్ల మాత్రం మాతో పాటు ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది, అలసిపోదు, అస్సలు అలసిపోదండి. తర్వాత వ్యూల అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ పిలుస్తుంది, లేకపోతే పెళ్ళి చేస్తుంది, వాళ్ళ అమ్మ చెడగొడుతుంది. ఆ పిల్ల చేసే పిల్లే దీంతో ప్రిసిల్లాతో పాటు సమానంగా చేస్తుంది. కానీ వాళ్ళమ్మ పిలిచికి వెళ్ళిపోతుంది, వెంటబెట్టుకు వెళ్ళిపోతుంది. తినాలో నిద్రపోవాలో ఏమో మరి మొత్తానికి తెలియదు, కానీ వెంటబెట్టుకు వెళ్ళిపోతుంది. వచ్చి మరి పని పెట్టుకుని పిలిచి తీసుకుని లేకపోతే చేస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నా చిన్నతనం, నా బాల్యతనం అంతా కూడా అలాగే ఉండేది. దేవుని మందిరంలో తెన్నేరులో సిఎస్ఐ చర్చ్లో 4 సంవత్సరాలు, ఇంచుమించుగా 3 సంవత్సరాల పై నుండి నేను అదే రీతిగా పరిచయం చేసేవాడిని. తెలియక చేసేయాలి, కానీ అది నాకు ఎంత ఆశీర్వాదం అనిపించిందంటే, ఎంత దీవించబడ్డానంటే దాన్ని బట్టి తెలియక చేశాను. ఏదో అంతే, అది చేస్తే నాకేదో వస్తుందనో నాకేదో కలుగుతానో చేయాల, తెలియక చేశాను. కానీ ఆ ఆసక్తి మరి అంతకంతకు దేవుని పని చేసేలాగా నన్ను ప్రేరేపించింది. దాని ప్రతిఫలం నేను ఎన్ని రేట్లు అనుభవించానో నాకు తెలియదు, చెప్పలేను, దాన్ని వివరించలేను. నా స్తోమతకి మించి, నా స్థితికి మించి, నా పరిస్థితులకి మించి విస్తరించినటువంటి ఆశీర్వాదం నేను వర్ణించలేను. దాన్ని మీ అందరికి తెలుసు. కాబట్టి దేవుని మందిరంలో పనిచేయడం అనేది గొప్ప భాగ్యం, ఆధిక్యత. మేము ఎప్పుడు కూడా, నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో ఏ పని ఉన్నా కానీ తిండి ముఖ్యం కాదండి మాకు. ఎప్పుడు అనుకోలేదు, ఇప్పటికీ అనుకోలేదు. దేవుని దేవాల అసలు మాకు ఎప్పుడు తిండి అనేది ఒక సమస్యగా ఎప్పుడు లేదు మాకు. తిండి గురించి అసలు ఎప్పుడు పట్టించుకోలేము మేము. దేవుని మందిరంలో ఎంత చేయగలమో అంత చేయడానికి కుటుంబం అంతా కూడా మేము అక్కడికి వెళ్ళి మందిరానికి మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఒక చెట్టు కింద కూర్చుని ఇట్లా మాకు చక్కగా లోపలికి వచ్చి తినే అవకాశాలు ఉండేవి కాదు. మందిరంలోకి వెళ్ళి తినకూడదు. ఒక చెట్టు నీడ చూసుకుని మంచి మిట్ట మధ్యాహ్నపు ఎండలో, వేసవకాలంలో సైతం ఒక చెట్టు నీడ చూసుకుని ఆ చెట్టు క్రింద కూర్చుని కొంచెం తిని దేవుని మందిరంలో పనిచేసేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం. పిల్లలతో కలిసి, మేమంతా కలిసి కుటుంబంగా అది మేము నేర్చుకున్నాము. దయచేసి మీలో చాలామందికి అది అలవాటు చేసుకుంటారని చాలాసార్లు చెప్తాను, కానీ ఎవరికి, ఏ తల్లికి ఏ తండ్రికి కూడా అది ఎందుకో వంట పట్టట్లేదు. మరి అర్థం కాదు, నాకు కారణం ఏంటో తెలియదు. చాలే అనుకుంటారేమో. సో కాబట్టి దయచేసి దేవుని మందిరం శుభ్రం చేసే విషయంలో బాధ్యతగా ఉంటారని నేను ఆశపడుతున్నాను. ఒకళ్ళు ఇద్దరు ఎత్తారు, ఎందుకో ఈ పిల్ల మాత్రమే ఎత్తుంది, పరిశీలన మాత్రమే ఎత్తుంది చెయ్యి ఎత్తమంటే. నిజంగానే యథార్థంగా ఎత్తింది, అది నేను చెప్పగలను.
డిసెంబర్ 2, 3 మంగళ బుధవారాలు చర్చి శుభ్రం చేయాలి మనం అందరం కలిసి. దయచేసి గమనించండి. తర్వాత 5వ తారీఖున భాను నోబుల్ అనే కుమారుడు చిన్నాడు, వాడి వివాహం. దయచేసి కొంచెం ఆ టైంలో అందరూ బిజీగా ఉండొచ్చు. ఆ రోజు 5వ తారీఖు ప్రార్థన చేయండి, మంచి కుటుంబంగా వాళ్ళు కట్టబడాలి. 7వ తారీఖు ఆదివారం బైబిల్ క్విజ్. ఇవన్నిటిలో నిమగ్నం అయిపోయి ఇది అశ్రద్ధ చేయకూడదు. బైబిల్ క్విజ్ అంటే మీరు బహుమానం పొందుకునేటువంటి సమయం అది. మీరు బహుమానం పొందుకోవడానికి మీకు సహోదరులకి అలాగే యవనస్తులకి, అంతే కదా, యవనస్తులకి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి బైబిల్ క్విజ్ ఉంది. నిర్గమాకాండం యవనస్తులకి, స్త్రీలకి రోమేలికి రాసిన పత్రిక. బాగా చదవండి. నేను రాయలేదు నాకెందుకు అనుకోకండి, పాల్గొనండి. రాయకపోయినా పర్వాలా. 0 మార్కులు వచ్చిన పరీక్ష రాస్తామా మనం? చెప్పండి. 0 మార్కులు వచ్చినా పరీక్ష రాస్తాం, మళ్ళీ వచ్చినా రాస్తాం, రాయాల్సిందే కదా, రాయాల్సిందే. ఆ క్లాస్ దాటి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రాయాల్సిందే. కాబట్టి సిగ్గుపడద్దు, నాకు రాదులే అనుకోవద్దు. మీరు చేయగలరు, చాలా చేయగలరు. మీరు దేవుడు మీలో చాలా సామర్థ్యతనిచ్చారు, మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. తర్వాత అది ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఆరాధన అనంతరం. తర్వాత డిసెంబర్ 8, 9, 10, 11, 12 తారీఖులో మనం క్యారల్ రౌండ్స్ మనం ప్రతి ఇంటికి వెళ్ళి మరి క్రిస్మస్ గీతాలు పాడి వారితో కలిసి ఆ కుటుంబంతో కలిసి సంతోషిస్తాము. మరి దయచేసి మీరు సిద్ధంగా ఉండండి. 8, 9, 10, 11, 12 తారీఖులు సోమవారం నుండి శుక్రవారం వరకు దయచేసి గమనించండి. తర్వాత డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం గన్నవరం నర్సింగ్ కాలేజీలో క్యారల్ సర్వీస్ ఉంది. సెమీ క్రిస్మస్ ఆరాధన నర్సింగ్ కాలేజీలో. దయచేసి మీరు ఎవరైనా రావాలనుకునే ఆసక్తి ఉంటే దయచేసి రావచ్చు. ముఖ్యంగా యవనస్తులు దయచేసి రావచ్చు. దయచేసి దానికోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. నర్సింగ్ కాలేజీలో 16వ తారీఖు నర్సింగ్ స్టూడెంట్స్ మధ్య దగ్గర ఒక 150 మంది నర్సింగ్ స్టూడెంట్స్ అక్కడ గ్యాదర్ అవుతారు. వాళ్ళ ప్రిన్సిపల్స్లోనే జరుగుతుంది. తర్వాత 19వ తారీఖు శుక్రవారం అల్లాపురంలో క్యారల్ సర్వీస్ ఆరాధన, సెమీ క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. సెమీ క్రిస్మస్ అనే పదం ఎందుకు వాడినంటే త్వరగా వాడటానికి ఇష్టపడి, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తాను. కానీ సెమీ అనేది లేదు, క్రిస్మస్ ఉందా? లేదు. అర్థమైందా? ఏదో దాన్ని ఇంకొక ఇదిలో మాట్లాడటానికి అవకాశం లేదు. అందుకని నేను మీకు అర్థం కావాలని తప్పక వాడతానే తప్ప అది ఇష్టం లేని పదం, వాడకూడని పదం. ఇష్టం లేకపోవడం నాకు కాదు, వాడకూడని పదం. సెమీ క్రిస్మస్ అనేది లేదు. సరే, 19వ తారీఖు శుక్రవారం అల్లాపురంలో క్రిస్మస్ ఆరాధన. దయచేసి మనము సిద్ధపడాలి. దయచేసి ప్రార్థన ఎక్కువ చేయండి. క్రొత్త ప్రదేశం, అక్కడ మన సహోదరుల్ని ప్రభు బలపరచాలి. వారి అన్ని విషయాల్లో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి దయచేసి వాళ్ళకి కావాల్సిన సామర్థ్యత ప్రభు ఇవ్వాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయండి. తర్వాత డిసెంబర్ 21వ తారీఖున ఆదివారం ఇక్కడ మనకి క్రిస్మస్ పాటల ఆరాధన ఉంటుంది. 26 సాయంత్రం 6 గంటలకి. దయచేసి గమనించండి. సమయాన్ని ముందుగానే ఎందుకు ప్రకటిస్తున్నామంటే కొంచెం ముందుకి జరుపుకుందాం సమయం. చాలామంది పాపం మన గ్రామస్తులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మనం వచ్చినప్పుడల్లా. వాళ్ళకి సమయానికి భోజనాలు చేయటం అలవాటు ఉంది, వాళ్ళకి టైంకి భోజనాలు పెట్టకపోవటం. కొంతమంది వెనక్కి వెళ్ళరు కానీ చెప్పలేము, వెళ్తే వెళ్ళుండొచ్చు కూడా. పోగొట్టుకుంటే మనం పిలిచి వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపడం న్యాయం కాదు. దయచేసి మనము ఆ రోజు ప్రత్యేకమైనటువంటి సమయం కాబట్టి 21వ తారీఖు ఆదివారం మనకి ఇక్కడ క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించండి, క్యారల్ సర్వీస్ ఆరాధన ఉంటుంది. అలాగే 24వ తారీఖు డిసెంబర్ బుధవారం క్రిస్మస్ కుటుంబం గాను మరి ఫ్యామిలీ సింగింగ్ కూడా ఉంటుంది అదే రోజున. 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ ఆరాధన
దానిలోని ప్రత్యేకమైనటువంటి కుటుంబములుగా మీరు భార్య భర్తలు కావచ్చు, పిల్లలతో కలిసి మీరు చక్కగా మీ కుటుంబాలు మీ దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులు దేవుని సన్నిధిలో వినిపించాలి. సంఘం ఎదుట, మరి దేవుని యొక్క సింహాసనం ఎదుట చక్కగా పాడగలరు, చక్కగా ఆరాధించగలరు, అనుభవించగలరు. ఎంత బాగా పాడారనేది ముఖ్యం కాదు, ఎంత చక్కటి స్వరాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, ప్రభువుని ఎంత అనుభవించారంటే